full of sound and fury. Totally it's a directionless, visionless, missionless, actionless. Economy is derailed, anti-women, anti-poor, anti-farmers, anti-women, anti-youth, anti-communers, anti-SC, anti-ST, anti-OBC. ఈ వీడియో చూశారు కదా, మమతా బెనర్జీ గారు విలేకరులతో మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు తప్ప సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్ లో ఒరిగిందేమి లేదని, ఇది ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అని, ముఖ్యంగా ఇందులో వెస్ట్ బెంగాల్ కి రూపాయి కూడా కేటాయించలేదని బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుర్తించింది. ఈ బడ్జెట్ యువతకి, పేదరికానికి, ఎస్సీకి, ఎస్టీకి, మైనారిటీ వర్గానికి, మహిళలకు, విద్యా వ్యవస్థకు, రైతులకు ఇది పూర్తిగా విరుద్ధమైన బడ్జెట్ అని తృణమూల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మండిపడ్డారు ఈ బడ్జెట్ మీద. అలాగే ఈ బడ్జెట్ దిశానిర్దేశం, దూరదృష్టి లేదని వ్యాఖ్యానిస్తూ ఈ బడ్జెట్ మొత్తం పూర్తిగా అబద్దాల పుట్టగా అభివర్ణించారు. పన్నుల పేరుతో రాష్ట్రాల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ కేంద్రం తామేదో రాష్ట్రాలకు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను, రాజ్యాంగ నిర్మాణాన్ని, స్వతంత్ర సంస్థలను నాశనం చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ కి అధికారంలో ఉండే నైతిక విలువ లేదని ఘాటుగా విమర్శించారు. మమతా బెనర్జీ గారు బీజేపీ పార్టీ మీద చేసిన ఈ తీవ్ర విమర్శలను మీరు ఏ విధంగా సమర్థిస్తారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you for watching.